హాయ్ అండి, నేను మీ వల్లి వద్దరాజు. సబ్జా జ్యూస్ చూపించబోతున్నాను. శరీరంలో వేడిని నిమిషాల్లో కూల్ చేసే చీప్ అండ్ బెస్ట్ సబ్జా జ్యూస్. వేసవి తాపం తట్టుకోవాలన్నా కానీ ఈ జ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది. సబ్జా గింజలు చలువ మాత్రమే కాదండి, ఎంతో ఆరోగ్యం కూడా. మరి ఎలా చేయాలో చూసేద్దామా? సబ్జా గింజలు మార్కెట్ నుండి తెచ్చుకుని బాగా కడుక్కుని 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత సబ్జా గింజలు ఇలా ఉంటాయి. వీటిలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పంచదార 2 స్పూన్లు ఒక్కొక్క గ్లాసులోకి వేసుకుని చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని పంచదార బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీ ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా సబ్జా జ్యూస్ సర్వ్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎంతో తీయగా, పుల్లగా, చల్లగా, టేస్టీగా ఉండే సమ్మర్ సబ్జా జ్యూస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోను మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ.